బెంగుళూరులో మా వినాయకుడి నిమజ్జనం అండి. మొత్తం కూడా అంటే 3 డేస్ పూజ చేసుకున్న తర్వాత ఫోర్త్ డే అనమాట మేము వినాయకుడిని నడిపాము. ఇదిగోండి ఇక్కడ అన్నింటినీ కూడా సామానన్నింటినీ కూడా ఇలా ఒక కవర్‌లో పెట్టుకొని దేవుడినైతే ఇలా నలుగురం కూడా ఒక తలపైన పెట్టుకొని 2 అడుగులు వేసి పైకెక్కించుకొని వెళ్ళిపోయామనమాట చెరువు దగ్గరికి. ఇంకా అందరిని అడుగుతూ ఎక్కడుందా ఏంటా అనుకుంటూ అలా వెళ్ళాము. ఇక్కడైతే ఉందనమాట. శ్మశానాలు దాటుకుంటూ వెళ్ళామనమాట ఇక్కడికి. ఈ చెరువులో అయితే వినాయకుడిని నిమజ్జనం చేసేసాము. ఇంకా మా వారైతే కిందకి దిగుతామని చెప్పారు చెరువులోకి. వద్దండి ఎంత లోతు ఉంటదో ఏమో అని చెప్పి అలాగే చేసేయమని చెప్పాను. ఇంకా అతను కూడా అవును చాలా లోతున్నట్లు ఉంది అని చెప్పేసి అలాగే చేసేసారనమాట. ఇక్కడ చూస్తున్నారా వినాయకుడు నిమజ్జనం చేసిన తర్వాత అక్కడ బుడగలొస్తున్నాయి. ఏదో మనిషి మునిగితే ఎలా బుడగలొస్తాయో అలా అనమాట. ఇంకా ఇక్కడంతా వాతావరణం చూసారా? ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. ఎప్పుడు ఎండెక్కుతుందో తెలీదనమాట. ఇంకా అలా అటునుంచి రిటర్న్ అయిపోతుంటే ఇక్కడ మాకు వినాయకుడు కనిపించింది. వినాయకుడి మండపం పెట్టున్నారు. ఎంత పెద్ద వినాయకుడండి. అంటే పొడుగ్గా ఉన్న వినాయకుడిని చూసాను. చాలా ఇప్పుడు ఫోటోస్‌లో వాటిలో హైదరాబాద్‌లో అట్లా పెడుతుంటారు కదా! చూసాను కానీ ఇలా ఇంత బుజ్జిగా